ఇది బహురూపి. ఇది కృష్ణుడు మన తిరుమల స్వామి వారికి ఇచ్చే నైవేద్యాల్లో ఇదొకటి. ఇదే కదా ఎక్కువ మనం ఎక్కువ వాడింది. మీకు భోజనం కూడా దీంతోనే వాడాలి. సరే. ఇది సాధారణంగా ఇప్పుడు హైబ్రిడ్ అన్ని హైట్ ఉండవు. దగ్గరగా మనకి ఇది 3 feet అలా ఉంటుంది. ఇది దేవరాయలు ఇష్టపడిన బియ్యాల్లో ఇది ఒకటి. దీన్ని 6 నెలలు నిల్వ పెట్టిన తర్వాత అప్పుడు మిల్లింగ్ చేస్తారు. 6 నెలల లోపు తినకూడదు. అవును సార్, ఈ కొంగలు అవి పంట చూసి అవే వచ్చేస్తాయా? ఇదేంటి లేకపోతే ప్రత్యేకంగా మళ్ళీ దానికి ఆవేన వెనక గోమయం ఎప్పుడైతే వేసామో భూమిలోకి జీవరాశుల సంఖ్య ఎప్పుడు ముబ్బడిగా పెరుగుతుంది. ఇది కృష్ణవ్రీహి. దీని గురించి చెప్తాను. అది అందుకే దాని పేరు కృష్ణుడు. నల్లగా ఉంటుంది అనమాట. బొడ్లు నల్లగా ఉంటాయి, బియ్యము నల్లగా ఉంటాయి, ఆకు కూడా నల్లగా ఉంటుంది. ఈ కొంగలు ఏంటంటే వానపాముల సంఖ్య పెరుగుద్ది భూమిలో గోమయం ద్వారా. అవి తినడానికి వస్తాయి. అసలు వ్యవసాయం చేసేది మనిషి కాదమ్మా, వానపాములు, సూక్ష్మజీవులు. ఈ భూమి మీద మనిషి పాత్ర ఏమి లేదు, తెంపుకోవటం వరకే నాటి. నేను చేశాను అంటే నవ్వుకుంటే ఏవన్నీ, మనిషిది ఏమీ లేదు. సార్, మీలాగా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయం చేయలేను, కానీ మామూలుగా మన వంటింట్లోనో చిన్న చిన్న బాల్కనీలోనో జనరల్గా పెంచుకోవాలి. ఒక ఆనపకాయ పాదును, ఒక కాకరకాయ పాదును, ఒక పచ్చిమిర్చిని వేయాలి అని అంటే కనుక మొక్కలు, మనం వెజిటబుల్స్ మొక్కలు కట్ చేసినప్పుడు వచ్చే చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, అవి పాతితే వచ్చేస్తాయండి? అదంటే దానికి పక్వానికి రావాలండి, వయసు రావాలి. ఆ వయసు వచ్చిందంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం మామిడి పండు తింటాం చూసారా, మామిడి పండు తిన్న తర్వాత మనం వేస్తే దాని నుంచి మొలక వస్తుంది. అదే మామిడికాయని పప్పులో వండిన దానికి అది సేమ్ అంతే. దీంట్లో కూడా అంతే, గింజ ఏదైనా సరే తయారైతే మీకు అది వస్తుంది. ఇప్పుడు ఇవి తినడానికి యోగ్యత, కానీ విత్తనాయి కాదు. అసలు అక్కడ బుజ్జి అనపకాయ ఎంత బాగుందో సార్, చాలా లేతగా ఉంది. ఇవి ఒకటి మీకు ఇస్తాను, చాలా బాగుంది. సో ఇవి ఓన్లీ ఆనప పాదుల కోసమే మీరు పెట్టిన? ఇదేంటంటే ఇంత ప్లేసు మనం లెక్క కట్టి చూస్తే అక్కడ వరకు చూసుకుంటే 1/2 acre పైన ఉంటుంది. ఇది వేస్ట్ చేస్తున్నారు కదా, అందుకనే దీనికి అటు ఇలా చేసుకుంటే దీని నిండా మనకి ఎన్ని తీగ జాతలు వస్తాయి చూడండి. అలా చేయొచ్చు. వరి చేను గట్ల మీద అరటి ఏ రైతు పెట్టుకోడు, వరిలోనే డబ్బులు చూస్తాడు. గట్ల మీద వచ్చే ఆదాయం ఎక్కువ వరి కన్నా. రైట్. ఇలా మనం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం అనేది చేయాలి. అవును, మీ పాత వీడియోలు చాలా చూశాను సార్. అంటే ఆల్మోస్ట్ నిన్న మొన్న అంతా కూడా చూసిన వీడియోస్ ఏంటంటే మీరు ఎవరెవరికి ఏ ఇంటర్వ్యూస్ ఇచ్చారో అవుపడండి. అడవికి వెళ్తూ ఉంటాయి కదా, ఇది ఇక్కడ అనవసరం, అక్కడ అవసరం, ఇక్కడ అవసరం. అది చూడండి, అవి చూసారా అంజీర్లు, అవన్నీ అంజీర్లా? అంజీర్ మొక్క సార్ అది? ఓ, అది ఎండితేనే అంజీరా? అంజీర్ దాన్ని సన్ డ్రై చేస్తారు కదా, చేస్తే అది అంజీర్ డ్రై ఫ్రూట్ అంటారు. ఇది పచ్చిదనమాట. అది తమలపాకు మొక్క సార్ అది, లేకపోతే తీగ బచ్చల? తీగ బచ్చలమ్మ. కానీ సార్ మార్కెట్లో ఏమంటారు, ఆర్గానిక్ ఫుడ్ అని చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది. అందులో ఎంతవరకు ఆర్గానిక్ ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికే తెలియదు చాలా వరకు. బట్ కానీ మీరు నిజంగా ఇక్కడ ఆర్గానిక్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు దాన్ని మార్కెట్ సరిగా చేసుకోలేదా, మీకు అలా మార్కెట్లోకి వెళ్ళడం ఇష్టం లేదా, నాకు ఇది చాలు అని చాలా లిమిటెడ్గా ఉండిపోయినట్టుగా కనిపిస్తోంది నాకు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఈ భూమి మీద మన అందరం కూడా ఒక అతిథులం అమ్మ, వస్తాం వెళ్ళిపోతాం కదా. కానీ ఈ భూమిలో మన మనిషిది అన్నపాత్ర. అంటే ఏ జీవికి లేని మనకి భగవంతుడు ఇచ్చాడు వ్యూహరచన, ఆలోచన, తర్వాత అనుకున్నది సాధించటం, అంతే కదా. మరి ఏ జీవి అంత చేయలేదు. ఇప్పుడు మనం వ్యాపారం చేయొచ్చు మీరు అన్నట్టు, కానీ నష్టపోయింది ఒకటి ఉంది చూసారా 75 ఏళ్ళ నుంచి. అసలు తల్లికి, ఇంట్లో భార్యకి, పిల్లలకి చెప్పకుండా రైతు నేను బావి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అవును బాబోయ్.
నిజం. గడిచిన 15 సంవత్సరాలు 3 లక్షల మంది. వాళ్ళందరూ చనిపోతే నేను ఇంకో షాప్ పెట్టుకుంటే ఏమొస్తుంది? అదే డబ్బు కదా. కానీ జ్ఞానాన్ని అందించాలి కదా. జ్ఞానాన్ని అందించాలంటే నేను ఆచరించినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది రైతుకి. ఇప్పుడు వరకు మోనోకల్చర్ చేయటమే ఈ దేశానికి జరిగిన పెద్ద అరిష్టం. బహువార్షిక పంటలు చేయాలి అంటే భూమిని ప్రతిసారి దున్ని అదే పంటలు వేయకర్లా. ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది చూసారా, ఇదంతా పావు ఎకరం. మీకు చూపించేదంతా పావు ఎకరం అంటే ఇలాంటివి 4 కలిస్తే ఎకరం. అంటే 4840 గజాలంటే ఎకరం. దీంట్లో ఎంత ఆదాయం వస్తుందని మనం చూపిస్తే అందరు రైతులు బాగుపడతారు. ప్రపంచానికి ఇప్పుడు 2 పెద్ద సవాళ్ళు ఉన్నాయి. ఒకటి భూమి తాపానికి గురవుతుంది మానవ చర్యల వల్ల, ఇంకొకటి వచ్చేసి న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఈ 2 మనకి అందరిలో ఉన్నాయి. ఈ రెండిట్లకి పాలేకర్ గారి విధానమే. అదే మీరు ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా స్వయం ఆధారితం, స్వయం సమృద్ధి, స్వయం పోషకాలు. తర్వాత దీంట్లో ఎక్కడ కూడా మీకు వైవిధ్యాన్ని పెంపొందిస్తాం. ఇదంతా అహింసా మార్గంలో జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఎన్ని సీతాకోకచిలుకలు చూడండి ఉన్నాయి కదా. అదే మీరు పెస్ట్ వాడితే ఒక్కటి ఉండదు ఇక్కడ. నిజమా? మీరు ఇక్కడ కెమికల్ ఫామ్లోకి వెళ్ళండి, ఆ సున్నితమైన చిన్న సీతాకోకచిలుకలు ఉండవు. ఇంకోటి అంటే మీ నేలలో నల్లచీమలు ఉన్నాయండి. నల్లచీమలు ఉంటే లక్ష్మణ్ ఉన్నట్టే అని మా బామ్మ చెప్తూ ఉండేవారు. అవిట ఎంత మీరు వరిపిండి వేసినా పంచదార వేసినా రావుట. ఆ నేలలో స్వచ్ఛత ఉంటేనే వస్తాయట. సో అది ఉంటే దాన్ని చీమల పుట్ట చేపిస్తా, ఈ హైట్ ఉంటుంది. అయ్యో ఓకే. ఇది మరి ఇలా మీరు ఆర్గానిక్ షాపులని సిటీలో చేస్తున్నారని, రకరకాల వ్యాపారాలు చేస్తున్నామని, దీనివల్ల అంతిమంగా ఎవరు బాగుంటారు? నేను, నా పనివాళ్ళు, మా అన్నదమ్ములు. కానీ ఈ భూమి బాగుండాలి కదా. ఈ భూమి బాగుంటే, రైతులు ఉంటే సమాజం మొత్తం బాగుంటుంది. అందుకనే మనం అందించాల్సింది జ్ఞానం. పాలేకర్ గారి ద్వారా కొంచెం అబ్బింది మాకు. ఆయన ఒక మహాసముద్రం అయితే మాకు వచ్చిన నీటి బొట్టు. దీన్ని ఆచరించి సమయం ఇవ్వాలి ప్రజలకి, రైతులకి. ఆ సమయం ఇచ్చేవాళ్ళు లేడు. వచ్చిన సమస్య ఎక్కడ? చాలామంది ఆచరిస్తున్నారు కానీ వాళ్ళ పొలాల్లోకి రానివ్వరు, వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేయరు. మనం పూసు కూర్చున్నట్టు చెప్తా ఉంటే కొంచెం అర్థం అవుద్ది వాళ్ళకి, చూపిస్తే ఎక్కువ అర్థం అవుద్ది. అందుకనే చూపించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది. నమ్ముతారు, సిద్ధాంతాన్ని నమ్ముతారు. కరెక్ట్. కానీ ఇప్పుడు మరి మీరు మార్కెట్లోకి కమర్షియల్గా వెళ్లకుండా ఇప్పుడు ఇంత పండించి లేదా ఆవులను గోవులను మీరు ఇంత చేసి సాధించేది ఏమిటి, సంపాదించేది ఏమిటి అంటే? నా భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో 60-70 ఏళ్ల క్రితం ఆగిపోయిన గో ఆధారితంగా పండించిన పంటలతోనే మళ్ళీ జరగాలి. అన్ని దేవాలయాల్లో అన్నప్రసాదాలు, తర్వాత స్వామివారికి నైవేద్యాలు ప్రతి దేవాలయంలో జరగాలి. దాన్ని ఫస్ట్ తిరుమల స్వామివారు అంగీకరించాడు. ఈ సిద్ధాంతం గొప్పది కాబట్టి మమ్మల్ని పైకి తీసుకెళ్ళాడు. లేకపోతే అలా పక్కకు వస్తాడు మమ్మల్ని. 2.5 ఏళ్ళ నుంచి ఇది జరుగుతుంది అక్కడ. అన్ని దేవాలయాలు జరిగితే మళ్ళీ పూర్వ వైభవం చూస్తుంది. ఈ 3 మనం ఈ 3 పూట్ల ఈ భోజనం చేస్తాం కదమ్మా, రోజుకి ఏదో ఒకటి తింటాం కదా. మనం 3 పూట్ల తినగా 3 దేశాలకు పెట్టింది భారతదేశం అన్నాం. అంత గొప్పది భూమి, అంత గొప్పది భూమి. చూడండి ఆ పళ్ళు చూడండి, దీంట్లో మీకు నీళ్ళు అనేది ఇక్కడ ఏమైనా తడి ఉందా? లేదు, పొడిగానే ఉంది. పొడిగా ఉంది కదా. మరి అక్కడ మరి అంత హెల్తీగా గెలం చూడండి. అవును, ఎలా ఎలా అక్కడ నీళ్లు కూడా లేవే. మరి ఆకు చూడండి ఎంత పచ్చగా ఉంది కదా, తీగబచ్చలి. మరి ఇదంతా మనకి ఇక్కడంతా పొడిగా ఉంది. ఇక్కడికి 15 ఇంచెస్. ఈ నల్లమట్టి అయితే మొత్తం అంతా మీరు వేశారండి? ఇది ఇక్కడ ఇదంతా మీరు వేసిన మట్టేనా? ఇది మట్టి కాదమ్మా, ఈ రాలిపోయిన ఇవన్నీ ఆకులు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇది బంగారం, భూమికి ఆభరణం ఇది.
మనం నగలు ఎలా ధరిస్తామో మంచి మంచి బట్టలు కట్టుకుంటామో ఇది భూమికి ఆభరణం. దీని ప్రతి రైతు తగలబెడుతున్నారు. దీన్ని తగలబెట్టకూడదు. ఇది మీరు ఇక్కడే వేసేసి దాని మీద మట్టి వేస్తున్నారా ఏంటి? మట్టిగా మార్చే పని మీకు చెప్పాను నేను అక్కడ సూక్ష్మజీవులు పని చేస్తాయి అని. మనిషి పని ఏం లేదు దీంట్లో. ఇప్పుడు పంజాబ్ చూడండి, పంజాబు హర్యానాలో తగలబెట్టినవన్నీ ఢిల్లీలో వచ్చి చాలా బాధపడుతున్నారు. పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. భూమిని నేల తల్లిని బట్టలు లేకుండా, అంటే ఇది బట్ట అనమాట, నగ్నంగా ఉంచకూడదు అంటాడు పాలేకర్ గారు నేల తల్లిని. ఇది కప్పిపెట్టాలి. దీన్ని తగలబెడుతున్నారు. అంటే అన్నం పెట్టిన నేలని రైతులు తగలబెడుతున్నారు. తినేది ఏంటంటే విషం తింటున్నారు. కాబట్టి ఈ సున్నితమైన ఆలోచనలు పోయి చాలా కాలమైంది మనుషులకి. ఇది ఒక వస్తువు అనుకుంటున్నారు. మట్టిలో ప్రాణం ఉంది కదా. దీన్ని ఇప్పుడు ఇటుక రాయిని ఎలా చేస్తారమ్మా? ఇటుక రాయిని చేసే పద్ధతి ఏంటి? మట్టిని నీళ్ళలో కలిపి అచ్చులా తయారు చేసి హీట్ చేసి రాయి చేస్తారు. మరి ప్రతి సంవత్సరం పంట తీసుకోగానే ఈ వ్యర్థాలను తగలపెడితే ఉంటే, రోజు తగలపెడతా ఉంటే నేల ఏమవుతుంది? ఒక పెద్ద రాయి అవుతుంది. ఇటుక అయిపోద్ది, పెద్ద ఇటుక అయిపోద్ది. దీంట్లో అనేక జీవరాశులు ఉన్నాయి. ఇక్కడ మన కంటికి కనిపించే జీవరాశులు దీంట్లో, ఈ మట్టిలో. వరప్రసాద్ రెడ్డి గారు ఊరికే చెప్పలేదు మీ గురించి, ఆయన మట్టి మనిషి అమ్మ అన్నారు. దీంట్లో భారతదేశం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతకన్నా ఎక్కువ మైక్రోబ్స్ ఉన్నాయి ఒక స్పూన్లో. ఇది మనం వ్యవసాయం చేస్తే మనిషి చేయడు. మీరు ఎన్నాళ్ళైనా రండి, మళ్ళీ 10 ఏళ్ళకి రండి ఇక్కడికి. ఈ వ్యర్థాలను చూసారా? మరి ఇవన్నీ ఏంగా నిండిపోద్దా? ఎప్పటికి ఇలాగ ఉంటుంది భూమి. ఇది హైట్ ఉంటుంది, ఇది డౌన్ ఉంటుంది. ఇది కాలువ. సార్ మధ్యలో మరువం వేశారా? మరువం. మరువం కదా? మరువం. ఇది మీరు గుర్తుపడతారు కానీ బయట వాళ్ళు ఎవరు గుర్తుపడరు. ఎంత బాగుంటుంది సార్ వాసన. అవును సార్. స్వామివారికి దీంతో మనం దండ తయారు చేయాలి. ఇప్పుడు అంతా పుదీనా వాడుతున్నారు. అవును అవును. మళ్ళీ ఆ రోజున వస్తుంది, స్వామికి అందిస్తాము. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి స్వామివారికి అన్ని వస్తువులు ఇలాగే జరుగుతాయి. నైవేద్యానికి సంబంధించింది ఆఖరికి ఈ దీపారాధన చేసే వత్తు నువ్వుల నూనె, ఆవు నూనె అన్నీ కూడా మన 2 మన తెలుగు రాష్ట్రాల రైతుల నుంచి. బచ్చలాకి ఇంత పెద్దది ఎలా అయింది సార్? నేను ఎప్పుడూ చూడలేదు సార్. అది ఇది దీనివల్ల ఇది భూమిని బతికించేది ఈ మల్చింగ్. ఇది నేల తల్లికి బంగారం, దీన్ని మీరు తగలబెట్టద్దు అని పాలేకర్ గారు చెప్పేది ఇదే. సో అయితే మనం విడిగా దీన్ని కంపోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే జీవామృతం వేసామో దాంట్లో మైక్రోబ్స్ ఉంటాయని చెప్పాక 1 గ్రాములో 3 కోట్లు ఉంటాయి. ఆవు పేడ 1 గ్రామ్ అంటే ఇంత, దాంట్లో 3 కోట్లు ఉంటాయి. దాన్నే మన వాళ్ళు ముక్కోటి దేవతలు అన్నారు. దేవతలు అంటే మన ధర్మంలో ఈ కాళ్ళు చేతులు ఇలా ఉండి విగ్రహం పెట్టిన దేవతలు కాదు. మానవాళికి ప్రకృతికి మేలు చేసే ప్రతి జీవిని దేవతతో పోల్చింది ఈ ధర్మం. అంటే 1 గ్రాములో 3 కోట్లు ఉన్నాయి. రోజుకి 10 కేజీలు పేడేస్తుంది. అంటే ఇంత 10 కేజీల పేడ 1 ఎకరానికి సరిపోద్ది. ఎకరం అంటే 4840 గజాలు. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 ఎకరాలు చేయొచ్చు ఒక ఆవు ఉంటే.